తెలుగు తెర మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది. ఓకే. పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడు ఉంటుంది మీ సినిమా? చూడాలని ఉంది మాకు. నేను చెప్పాను కదా, నేను చేయడానికి రెడీ, రావాలి అవకాశం. అండ్ ఈ మధ్యన నాకు ఒక డైరెక్టర్ కనిపించి త్వరలో మనం కలుస్తున్నాం అని ఆయన చెప్పడం జరిగింది. బిఫోర్ క్వశ్చన్ అండి, ఒక చిన్న ఇది ఏంటి అంటే కాస్త ముఫాసా గురించి అడగండి అని చెప్పి, బికాజ్ ఇది ముఫాసా ఈవెంట్ కాబట్టి, పెళ్లి కొడుకు ఇవాళ ముఫాసా కాబట్టి మనం ముఫాసా గురించి మాట్లాడదాం. సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ అనమాట. సత్య గారు అండ్ అలీ గారు, సో ముఫాసా మీరు అన్నట్టు ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ అండ్ డిస్నీ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఇంత పెద్ద దాని అంటే మీకన్నా పెద్దది. ఐఎమ్ నాట్ కంపేరింగ్ ఎనీథింగ్. డిస్నీ ఈజ్ మై ఫేవరెట్, చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. సీయింగ్ యూ దేర్ ఈజ్ వెరీ ఫీలింగ్ సో గుడ్. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎక్స్పీరియన్స్ మీరు ఆల్రెడీ చెప్పారు, దిస్ ఈజ్ అ బిగ్ థింగ్, ఇట్స్ ఎ లైబ్రరీ అండ్ ఎవ్రీథింగ్. హౌ డిడ్ యూ ఫీల్? ఐ వాంట్ టు నో బోత్ ఆఫ్ యూ, హౌ డిడ్ యూ ఫీల్ టు డూ దిస్? అండ్ మీరు చిన్నప్పటి నుంచి ఫేవరెట్గా చూసారా లయన్ కింగ్ ఆర్ ఎనీ కార్టూన్స్ ఆర్ డిస్నీ వర్క్ దట్ యూ హ్యావ్ లవ్డ్ వెన్ యూ ఆర్ ఫ్రమ్ చైల్డ్హుడ్? టామీ అండ్ జెర్రీ అని ఉండేది కదా, అది నేను చెన్నైలో ఉన్నప్పుడు సినిమా చూడాలంటే డబ్బులు పెట్టి చూడాలి. టామీ అండ్ జెర్రీ టీవీలో పెడితే ఫ్రీ, నేను అది చూసేవాడిని. అది చూసే కామెడీ నేర్చుకున్నా. ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న సినిమా చేయడం 3 నెలలు, మహా అయితే 4 నెలలు. ఓకే, పెద్ద సినిమా అయితే 8 నెలలు, లేదంటే 1 సంవత్సరం. ఇంకా పెద్ద సినిమా అయితే 2 సంవత్సరాలు. కానీ ముఫాసా లాంటి సినిమా చేయాలంటే దాదాపు 1000 మంది ఉంటారు, 4 సంవత్సరాలు పడుతుంది ఒక సినిమా రెడీ అవ్వడానికి. దాని వెనకాల అంత కష్టం ఉంది. మా కష్టం జస్ట్ వాయిస్ ఇచ్చామంతే, వాళ్ళ కష్టం ముందు మా కష్టం ఎంత. సో అందుకోసం అంటే జనరల్గా అదర్ లాంగ్వేజ్లో అదర్ ఆర్టిస్ట్కి చెప్పడం వేరు, అది స్క్రీన్ మీద డైలాగ్ తెలుస్తుంది. హిందీలో ఏం చెప్పాడో తెలుగులో వాళ్ళకి రాసి ఉంటుంది, అదే చెప్తాం. కానీ ఇది ఇంగ్లీష్ హాలీవుడ్ లాంగ్వేజ్లో ఒక డైలాగ్ ఉంది, అంటాడు. మేమేమో ఇలా చూస్తుంటాం, వాట్ ఇస్ దిస్ అంట. అప్పుడు రైటర్ వచ్చి సార్ ఇది సార్ ఇదండి ఇదే అంటే, ఓహో అదే అర్థం, ఓకే ఓకే రెడీ టేక్ అని చెప్పడం జరుగుతుంది. సార్ 1 మోర్, అది చైనీస్ ఉంది, దానికి కూడా డబ్బింగ్ చెప్పంటారు. మీకు విషయం తెలుసో లేదో, ఇటీవల మధ్యకాలంలో నేపాలీలో 3.5 కోట్ల మంది ఉన్నారు నేపాలీస్. వాళ్ళకి ఇద్దరు యాక్టర్లు తెలుసంట. ఒకటి బ్రహ్మానందం, 2 ఆలీ. బ్రహ్మానందం వాళ్ళు ఒక నోరు తిరగకపోతే ఓ పేట్ ఓ బాలనేరత ఇద్దరు బ్రహ్మానందం అని అంటే అంత క్రేజ్. ఒకటి చెప్తా, మేము ఆంధ్ర తెలంగాణ ఓకే, అమెరికాలో మనోళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు ఓకే, ఆస్ట్రేలియాలో మనోళ్ళు ఉన్నారు ఓకే, అలాగే ఎంటర్ యూఏఈ లండన్ తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే ఆలీ ఎక్కడ తెలుసు, బ్రహ్మానందం తెలుసు, సత్యతేలి తెలుసు, మహేష్ బాబు గారు తెలుసు. కానీ సోమాలియా, జకర్తా, బాలి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఢాకా ఇట్లాంటి కంట్రీల్లో కూడా మేము ఎన్ని సినిమాలు చేసాం, మేము ఏ లాంగ్వేజ్లో చేసాం అన్నీ చెప్పేస్తున్నారు వాళ్ళే. అంటే యాక్టర్ అదృష్టం, అది పూర్వజన్మ సుకృతం, అది చాలా గ్రేట్గా ఫీల్ అవుతుంటాం మేము. అండ్ అందుకోసం చూశారు కదా, ఇప్పుడు షారూఖ్ ఖాన్, మహేష్ బాబు గారు చెప్పారు, అక్కడ షారూఖ్ ఖాన్ చెప్తున్నాడు. అలాగే మరి ఇంగ్లీష్లో హాలీవుడ్ స్టార్స్. మలయాళంలో ఎవరండి? మలయాళం అల్లిలా, అది మాకు వచ్చేట్టు చెప్పేసేవాడు మలయాళం. సత్యదేవ్ గారు మీ ఎక్స్పీరియన్స్ చెప్పలేదు సార్, మీరు ఆన్సర్ చేయలేదు. లైక్ చిన్నప్పటి నుంచి మీ ఫేవరెట్ డిస్నీ? ఇది చిన్నప్పుడు క్యాట్రిడ్జ్ గేమ్స్ అని ఉండేవండి మాకు. అదేంటంటే ఇప్పుడు PS3 PS4కి స్టార్టింగ్ వర్షన్, అందులో లయన్ కింగ్ అని గేమ్ ఉండేది. ఆ గేమ్లో నేను మీ క్యారెక్టర్ని ఎంచుకొని ఆడేవాడిని అన్న, ఈ టిమోన్ క్యారెక్టర్ని. అంటే క్యారెక్టర్ ఎంచుకోవచ్చు, కాట్రవెల్లి కాదు, క్యాట్రిడ్జ్ అంటే బాబు. సత్యదేవ్ గారు
సత్యదేవ్ గారు ఇక్కడ యా సారీ ఆడేవాడిని. అలా నాకు లైన్ కింగ్ తెలుసు. సో మళ్ళీ ఇలా నాకు లైన్ కింగ్ సో దట్ నా ఫేవరెట్ క్యారెక్టర్స్ని మళ్ళీ లైవ్లో చూసి దానికి వాయిస్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. సత్యదేవ్ గారు ఇక్కడ యాక్చువల్లీ ముఫాసా అండ్ ఠాకా బ్రదర్స్ కాబట్టి సో మీ క్యారెక్టర్ ఏదైతే ఉందో ముఫాసాకు వచ్చేసి మహేష్ బాబు గారు చెప్తున్నారు. మీరు ఒక సీన్ గురించి చెప్పారు కదా ఇందాక, ఇలా చెయ్యేసాను సీన్ లేదు అని చెప్పేసి ఏదైతే మెన్షన్ చేశారో, ఇందులో మీరు చాలా లక్కీ అని మీరు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇందులో త్రూ అవుట్ ద క్యారెక్టర్ మీరిద్దరు బ్రదర్స్ కింద మా అందరికి కనిపిస్తూ ఉంటారు కదా. హౌ ఇస్ దట్ ఫీలింగ్ యాక్చువల్లీ? సో మీరు ఇందాక అన్నారు కదా. అదే అంటే ఇక్కడ చేయలేదంటే తోకేశారు ఇందులో. ఎందుకంటే ఇది సింహాలు కాబట్టి. బట్ స్టిల్ ఐ హ్యాడ్ ద సేమ్ ఫీలింగ్. ఎందుకంటే ఇద్దరం పోటాపోటీన అంటే ఆ డైలాగ్స్ కానీ మా ఇద్దరి మధ్యలోనే ఎక్స్చేంజ్ ఉంటుంది. సో ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ నేను సూపర్ స్టార్ గారితోనే మాట్లాడుతున్న ఫీలింగే వచ్చింది. కానీ బట్ యా లైవ్ వేరు, ఇది వేరు. బట్ ఐ హ్యాడ్ సేమ్ ఫన్. యాక్చువల్లీ ఇందాక ఇందాక మేము చూస్తుంటే డిజ్నీ చూస్తుంటే ఈ లయన్స్ టైగర్స్ మా అన్న తమ్ముళ్ళలాగానే అనిపిస్తుంది, రిలేషన్ లాగానే అనిపిస్తుంది అన్నారు. జస్ట్ చిన్న నోట్, బయట అలా ట్రీట్ చేయొద్దు అన్నట్టు జస్ట్ నార్మల్ కామిక్ వేలో చెప్తున్నాను మీకు, అంతే. బయట కనిపిస్తున్నప్పుడు వెళ్ళి హాయ్ ఎలా ఉన్నావు తమ్ముడు అంటే ఆగుద్ది, అంతే అయిపోయింది. అలీ గారు సార్ లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి. ఇప్పుడు ఇంగ్లీష్ మూవీస్ అంటే హాలీవుడ్ మూవీస్ని తెలుగులో డబ్బింగ్ చేస్తున్నప్పుడు మనకి సంబంధించిన నేటివిటీకి సంబంధించిన కామెడీని యూస్ చేస్తున్నారు ఫర్ ఎంటర్టైనింగ్. సో అలాంటి డైలాగ్స్ రాశారా ఆర్ జస్ట్ యాప్ట్గా లైక్ ఎలా ఉందో అలా కాపీ చేసేసారా? లేదు, మాది యాస్టీస్గా హాలీవుడ్లో ఏ లాంగ్వేజ్ అయితే వాళ్ళు యూస్ చేశారో ఆ డైలాగ్స్ దాన్నే తెలుగులోనే చాలామంది రైటర్స్ని పెట్టి చెప్పడం జరిగింది. అక్కడ ఆ టైంలో మాకు ఏదైనా చెప్పాలి అనిపిస్తే మేము ఎక్స్ట్రా టైమింగ్ ఉంది, పర్లేదు గ్యాప్ ఉంది అంటే ఓ డైలాగ్ వాడతాం. అది బాగుంది సార్ అని అడుగుతుంటారు. సత్యదేవ్ గారు